అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఏపీలో అరుదైన ఘనత దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నియోజకవర్గాల పనితీరు ర్యాంకింగ్లో గన్నవరానికి 7వ స్థానం దక్కగా కోనసీమ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను స్థానిక ప్రజలు ఘనంగా సన్మానించారు. మరి ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకింగ్కు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులున్నాయా? ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలేమంటున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి 7వ ర్యాంక్గా ప్రకటించడం జరిగింది. అలాగే కోనసీమ జిల్లాలో ప్రథమ స్థానంగా ప్రకటించడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరి గ్రౌండ్ లెవెల్లో జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిపాలన ఎలా ఉంది ఏంటనేది గ్రౌండ్ లెవెల్లో మనం ప్రజల్ని అడిగే ప్రయత్నం చేద్దాం రండి. 2 సంవత్సరాలు కూటమి పరిపాలన పూర్తయింది. మరి ఇక్కడ గన్నవరం గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. మాకు పెన్షన్లు అన్నీ కూడా బాగానే ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. వర్షం అయినా సరే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. సత్యనారాయణ గారు మాకు అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నారు. ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏం చేయించుకోవాలన్నా గతానికంటే బాగానే చేస్తున్నారు. ఇటు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఈ విలేజ్లో కూడా బాగానే చేస్తున్నారు. అదే మరి అందుబాటులో ఉంటున్నారు మీకు? మాకు అందుబాటులో ఉంటున్నారు. అన్నీ అందుబాటులోనే ఉంటున్నారు. గతం కన్నా ప్రస్తుత పరిపాలన 2 సంవత్సరాల పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఈయనగా ఎలక్షన్ ఇంత ముందు రాజకీయ పొలిటికల్ అనుమానం ఈయనకు అనుభవం ఉన్నా లేకపోయినా అన్నీ కూడా మంచిగానే చేస్తున్నారు సత్యనారాయణ గారు. మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వరరావు. మీ పేరేంటండి? మరి కూటమి వచ్చి 2 సంవత్సరాలు కూటమి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మరి గత ప్రభుత్వం చూసారు. మరి ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు? అందరికీ కనిపిస్తున్నారు. గ్రామానికి కనిపిస్తున్నారు ఎమ్మెల్యే గారు. మరి గిడ్డి సత్యనారాయణ గారు మరి రాజకీయ అనుభవం లేదు. మరి ఆయన ఎలా ఉందండి పరిపాలన? చదువుకున్న ఆయన కదా బాగా చేస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి బాగుంది. ఏమైనా కోరుకుంటున్నారా మీరు? ఇంకా రాష్ట్రాన్ని బాగా చేస్తున్నారు కదా అందరూ. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంది. ప్రభుత్వం బాగుంది. బాగుంది. మళ్ళీ ఓటు ఆయనకేనండి? జనసేన. మీ పేరండి? నా పేరు చేదస్కం లేదండి. మా గ్రామం అయితే నీళ్ళూరండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు జనసేన తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఆయన పరిపాలన ఎలా ఉందంటే అండి, ప్రస్తుతానికి గ్రామాల విషయాల్లో కానీ ప్రజల విషయాల్లో కానీ ఒక వాడవాడకాయ తిరగడంలో కానీ ఏ విషయానికైనా చిన్న కార్యక్రమం అంటే పరిగెత్తుని వస్తుంది. నేను ఏ పార్టీ అన్నదే మీ వద్దు. ఆయన యొక్క క్యాండిడేట్ విషయం అయితే మాత్రం నెంబర్ 1 అండి. ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన చాలా బాగుంది. ఏమంటే ఏ విషయానికైనా ఏ గ్రామంలో ఏ అవసరం వచ్చినా నేను అలాగా పౌరు ఇలా ఉన్నది సార్ అనేటప్పటికి ఉత్సాహపడేది. అటువంటి క్యాండిడేట్ అండి. వరకు ఎమ్మెల్యేలు విషయాలు ఈయన మాత్రం ఏమన్నా మాకు విషయాలు ఎలా ఉన్నాయి, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటంటే బాబు అని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఎవరైనా సమాధానం చెప్పే అవకాశం కూడా ఆయన దగ్గర ఉంది. ఏమేమి అభివృద్ధి జరిగిందండి ఇక్కడ? ఎక్కడండి? మీ ఊళ్ళో? మా ఊళ్ళో అభివృద్ధి అంటే కొంచెం నాయకులు ఉన్నారండి. అభివృద్ధి విషయం గురించి అయితే ఆయన ద్వారా ఇచ్చేసాను వచ్చేసాను అని మాకు మొన్న మొల్లకాళ్ళు తగ్గోటి వచ్చిందండి. ఆయన ఆ చిన్న విషయాన్ని రారు ఎమ్మెల్యే అంటే. అయినా కానీ భయం పరిస్థితి ఎలా ఉన్నారు బాగుంటే వచ్చేసి చూశారు. మొత్తం ఆయన ఎక్కడెక్కడికి వాళ్ళు సరిహద్దులు ఉన్నాయని చూశారు. చిన్న పాకోవడం వల్ల పాకోసం పెట్టారు అడ్జస్ట్. అది ఏం చేశారంటే, అబ్బాయి మీరు వాడుకోండి, ఆ పాక జోలికి వెళ్ళకండి, ఈనాడు తరతరాల నుంచి ఉన్నదంట, అది మనం చేసి లాగే మహాపాపం, అది వద్దని చెప్పాడు. సరిపోదాం లేదు ఎక్కడికి. ఆ చిన్న విషయానికి ఆయన అక్కడ నుంచి మా ఊరు వచ్చారు. గత ప్రభుత్వంతో పోతే ప్రభుత్వం బాగుందంటారా? బాగుందండి మా దృష్టిలో. మళ్ళీ కూటమి వస్తుందంటారా? అది ప్రజల నిర్ణయం. మీరు చెప్పండి. మీరు అందరు చూసారా ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారో, ఎలాగున్నారో, ఏంటో అలా చూసారా. అటువంటి జనం కొంతమంది ఉన్నారు. దాన్ని బట్టి జనం నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదో అప్పుడు నాయనైతే మాత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం లైన్లో ఉంటుందని నేను. మీ పేరేంటండి? అది రాధాకృష్ణ అండి. రాధాకృష్ణ. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి? అది ఏమి లేదండి. మాకు ఏమున్నదంటే ఏమనుకున్నాం, ఏదైనా చేస్తారన్నది ఏదీ లేదు. ఇప్పుడు పరిపాలనలో ఏదైనా ఏది ఇస్తామన్నది అది లేదు. ఏమి లేదు. ఏమీ లేదండి.
పెన్షన్ రావట్లేదు మీకు? అంటే మాకు 50 సంవత్సరాలు సార్, 54 సంవత్సరాలు అండి. పెన్షన్ మాకు ఏమీ లేదు సార్. పెన్షన్ అయితే ఏమీ లేదండి మాకు. అంటే పరిపాలన బాగోలేదంటే బాగోలేదండి, అసలు ఏం బాగుందండి, ఏది ఏముందండి, ఈ ఏరియాలో ఏ కోరుకుంటున్నారు మీరు? ఏ ఊరికైనా డ్రైనేజ్ కోనలు బోర్డు ఇదిగా ఉన్నదండి. ఇల్లుకి ఇల్లు లేవు, ఇల్లు కట్టుకుంటున్నారు, బాధ నా నిమిషపడుతున్నారు. ఏది ఇచ్చారు, ఏం చేయరు, అసలు ఏమీ లేదండి. ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఎలా ఉందండి? ప్రభుత్వం అంటే రాజేలాగా ఎవడో రూపాయి తింటుండేవాడు ప్రతి కుటుంబం. రూపాయి లేదు. చిన్నోడు ఇంకా తొక్కేనండి స్వతంత్ర ప్రభుత్వం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం బాగుందంటారు? ప్రభుత్వం మరి బాగున్న మూలన బాగున్నట్టుగా ఉండేదండి. బాగున్నట్టుగా బాగుంది. అడుగుతున్నారు రోడ్లు ఏమి వేయలేదంటారా? రోడ్డు ఏమి వేసారండి, రోడ్డు వరకు ప్రభుత్వంలోనే వేసిన రోడ్డు అండి ఇది. ప్రభుత్వంలో ఏమి చేయలేదండి. ప్రస్తుతానికి ఏం కోరుకుంటున్నారు మీరు? కోరుకున్నది ఏమన్నా పాన్లో డ్రైనేజీలు ఇల్లు లోన్లు ఇవ్వాలి కదండి. రైతు ఏమో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా ఇదేముందండి, రైతుకి అకౌంట్ కూడా అమౌంట్ ఏదీ లేదు. ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదమ్మా, మరి ఎలా ఉందమ్మా పరిపాలన? బాగుంది సార్. అన్ని ఇక్కడ చేస్తున్నారు కానీ అయితే అన్ని బాగా చేస్తున్నారండి. వీధికి కూడా వచ్చాయినా అన్ని అందరినీ కూడా ఒక తండ్రి తల్లిలాగా అందరినీ ఆదరిస్తున్నారండి. ఆయన అయితే ఆయన వరకు చాలా బాగుందండి. ఇంకా లేని వాళ్ళకి కూడా చాలా బాగా సహాయం చేస్తున్నారండి ఆయన. ఈ షాప్ మీ సొంతం ఇది కాదు సార్, మాకు ఇప్పుడు లోన్ మీద తీసుకున్నామండి. కొంచెం ఇబ్బందిగా ఉందండి లోన్ అది కట్టుకుంటాకి. నాకు కూడా అయితే ఇల్లు లేదండి. మామూలు స్థలం అయితే ఉందండి. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చారండి, అది కట్టుకునే స్తోమత లేదండి. మాకు కొంచెం ఇల్లుకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. గిడి సత్యనారాయణ ద్వారా మీకు ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నారు? అవునండి, లోన్ తీసుకుని పెట్టుకున్నాం సార్, కొద్దిగా నడుతుందండి. పెద్ద వ్యాపారం ఏమీ లేదండి. ఫస్ట్ అయితే బ్యాంక్ దగ్గర పెట్టుకున్నామండి, అప్పుడు బాగానే ఉండేదండి. కొంచెం అభివృద్ధి ఎలా ఉందా ఈ ఊర్లో? బాగుంది సార్, కొంచెం అంతా బాగానే ఉంది. అంటే ఇంకా కొంచెం పేదలు వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తే బాగుంటది అనేసి ఇంకా బాగుంది. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా? ప్రతిదానికి ఉంటున్నారు సార్, బాగానే పనిచేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. నాకు తెలిసిన మీ పేరేంటమ్మా? గొప్ప మంగళలక్ష్మి. ఇది నేదునూరు బుచ్చన్నమాట. ఇదైతే నేదునూరు సెంటర్ అండి, జైన్ సెంటర్ అండి. ఇక్కడ పెట్టుకున్నాం షాప్. మిషన్ కొడతారా మీరు? కొడతాం. పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అయింది కదమ్మా, ఎలా ఉందమ్మా పరిపాలన? పరిపాలన అయితే బాగుంది. బాగుందండి. మరి జనసేన తరఫున గిడి సత్యనారాయణ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మీ షాప్ సొంతం అండి ఇది? మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ఇలాగే అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మంచిగా అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎలా ఉంది? ఇక్కడ మళ్ళీ కూటమి వస్తుంది అంటారా జనవరిలో? మీ పేరండి? నా పేరు సీతారామకృష్ణ. పరిపాలన ఎలా ఉందమ్మా ఇక్కడ జనవరిలో? పరిపాలన అంటే ఏమో కానండి, మా ఊర్లో అయితే అసలు రోడ్లు అసలు పట్టలేదండి. ఏ ఊరమ్మా? ఏ మీద కూడా అండి, చల్లంగా గారు కాదు. అసలు రోడ్డు అయితే అసలు బాగోలేదండి. వర్షాలు వస్తుంటే ముసలి అయితే పడిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ వాళ్ళందరూ. మరి ఈ విషయం ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళారండి మా వాళ్ళందరూ, మా ఇంటికాడ వాళ్ళందరూ. అయినా కూడా మా రోడ్డు అసలు ఎవరు బాగు చేయట్లేదండి. ఎంతమంది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా బాగు చేయట్లేదండి. వీళ్ళు బాగు చేస్తారనుకుని వీళ్ళు కొట్టేస్తే వీళ్ళు కూడా బాగు చేయట్లేదు. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగుంది, గతమే ప్రభుత్వం బాగుందండి? గతమే బాగుందండి. ఆయన కొంచెం రోడ్డు అయినా సగం వేసైనా ఆపేశారు, కొంచెం వేసారండి. కొద్ది లెక్క వేసి, కొద్ది లెక్క సిమెంట్ రోడ్ వేసి, కొద్ది లెక్క ఆపేశారు. మళ్ళీ వేయట్లేదు. అక్కడి నుంచి అయినా వీళ్ళు వచ్చాక వీళ్ళు వేయట్లేదు. పరిపాలన అయితే ప్రస్తుతానికి జనవరిలో అభివృద్ధి ఏం జరగట్లేదు అంటారా? మాకు తెలిసి అయితే మా ప్రాంతంలో అయితే జరగట్లేదండి. మీ పేరు? సత్య. ఈ గన్నవరంలో పబ్లిక్ టాక్ విన్నారు కదండి. ప్రస్తుతం మనం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దుల అనురాజేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకున్నారండి. చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ గన్నవరం పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. మాకు కూటమిలో జనసేనకి సీట్ వచ్చింది, కానీ ఆయన అందరినీ కలుపుకెళ్తూ మేము ఏది తీసుకెళ్ళినా సత్వరమే స్పందిస్తూ మాకు బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు ఎప్పుడు రాని విధంగా 33,000 పైగా మెజార్టీ వచ్చిందండి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారండి? ఇది అంతా మా అందరి సమిష్టి కృషి అండి ఇది. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి మాకు ఇదేం కర్మ అనుకుంటూ బాధుడే బాధుడు
లేకపోతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ప్రతి ఇంటికి మేము ఈ 5 సంవత్సరాల్లో 7-8 సార్లు తిరిగామండి. అప్పటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని చెప్పుకుంటూ మా అందరి సమిష్టి కృషి వలన ఇంత మెజారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే గిడ్డి సత్యనారాయణ గారు అందుబాటులో అభివృద్ధి అయితే జరుగుతుంది కానీ అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అలా ఏం లేదండి. ఆయన ఒకవేళ అందుబాటులో లేకపోతే ఆయన పిఏ గారు కూడా స్పందించి వెంటనే పనులు చేస్తున్నారు. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు మాకు. అభివృద్ధి ఎలా ఉందండి? ఏమి అభివృద్ధి జరుగుతుంది ప్రస్తుతం? బాగుందండి. ఏం అడుగుతుంటే అది ఆయన ఫండ్స్ ఎక్కడ వస్తాకుండా విభజించి ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఇస్తున్నారు. ఇప్పుడు మాది మానేపల్లి గ్రామం. మాకు మెయిన్ రోడ్డు ఎప్పటి నుంచో కల. అది ఇప్పుడు అవుతుంది. అది కాకుండా అక్కడ మాకు ఒక కాజ్వే ఒకటి అవుతుంది. చెప్పాలంటే ఆయన ఏ ఫండ్స్ ఉన్నా ఆయన ప్రభుత్వం నుంచి ఎలా తెస్తున్నారో తెలియదు కానీ నియోజకవర్గానికి బాగానే తెస్తున్నారు. వేరే నియోజకవర్గాల్లో కన్నా ఎక్కువ సీఎంఆర్ఎఫ్లు ఎక్కువ వచ్చాయి. అవి కాకుండా ఫండ్ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి. మా ఊరికి ఇది పవర్ స్టేషన్ కూడా ఆయన శాంక్షన్ చేయించారు. అదైతే మేము ఇంచుమించు 15 సంవత్సరాల కల. ఇలా ఆయన చేసుకుంటూనే వెళ్తున్నారు. ఆయన దగ్గరికి ఏదైనా ప్రాబ్లం తీసుకెళ్తుంటే వితిన్ సెకండ్స్ సొల్యూషన్స్ చూపిస్తున్నారండి ఆయన. సో ఆయన ఏమో అనడానికి ఏం లేదు. అంటే ఆయన కొన్ని వర్గాలకు మాత్రమే దగ్గరగా ఉంచుతున్నారు, కొన్ని వర్గాలను దూరం పెడతారని ఒక వాదన ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది మనుషుల్లో టాక్ అండి. అలాగేం లేదు. ప్రాబ్లంతో ఎవరు వెళ్ళినా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అది ఎట్లా అంటే కొంతమంది అసంతృప్తులు ఉంటారు. వాళ్ళు పుకార్లు తప్ప ఆయన చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ కూటమి వస్తుందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడున్న మెజార్టీ కన్నా ఇంకెక్కువతో వస్తుంది. డెఫినెట్గా అదే వస్తుంది. కూటమే వస్తుంది. అభివృద్ధి పరంగా గన్నవరం దూసుకు వెళ్తుందని మనం పబ్లిక్ టాక్లో మనం చూసాం. అంటే ఒక నేదునూరు, పెద్దపూడి లాంటి కొన్ని ఏరియాలో డ్రైనేజ్ సమస్యలు, అలాగే హౌసింగ్ లోన్స్ కొంతవరకు రావట్లేదని ఒక వాదన అయితే ఉంది. ఏ విధంగా చూసుకున్నా ప్రస్తుతానికి మెజారిటీ ప్రజలు అంటే ఎక్కువ శాతం ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2 సంవత్సరాలు మాత్రం అయింది కాబట్టి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మనం చూడాలి ఏ విధంగా మరి గన్నవరం నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చందుతో సూర్య, ప్రైమ్ న్యూస్, గన్నవరం.